వాస్తవానికి చెన్నారెడ్డి సార్ గారు మనతోనే ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం జరిగింది. మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు జరిగేటటువంటి ఎలక్షన్లలో మన పరిగి ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుస్తారని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? పార్టీ ఇచ్చిన ఎలక్షన్ హామీలో ఇచ్చిన ప్రకారం ఉచిత ఫ్రీ బస్ సౌకర్యము, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఉచిత కరెంటు, ఈ సీసీ రోడ్లు, ఇటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిన కంటే ఇంకా ఎక్కువనే చేసుకుపోతుంది. కాబట్టి ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు మమేకంతో ఉన్నారు. అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో సర్పంచులు ఖచ్చితంగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? 90% 80% కంపల్సరీ గెలుస్తారు. ఇదైతే మా పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి కృషి ఉంది. పక్కనే మా సీఎం గారు కూడా ఎమ్మెల్యే గారికి తోడు ఉన్నారు. ఏదైనా ఫలాలు లేనికే ఉన్నారు. మేము ఆ ఫలాలను కూడా మేము ఆరగించడానికి కూడా రెడీగా ఉన్నాము. అట్లా నిధులు తెస్తే మేము పనులు చేసుకోవడానికి కూడా మా నియోజకవర్గం ప్రజలు కానీ అందరూ గ్రామాల అభివృద్ధి కోసం రెడీగా ఉన్నాము. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రోత్సాహంతోనే ఇప్పుడు 80% కంపల్సరీ గెలుస్తామనే ఉద్దేశం మాకుంది. ఒక 25-30% అన్న ఏకగ్రీవం కూడా ఈ 3-4 రోజుల్లో అయిపోతుంది. అంటే ఇంకా కొన్ని ఏకగ్రీవం కూడా అయితే విజిటాల వరకు అయిపోతాయి. ఓకే. అంటే నేనేమంటున్నా సార్, అంటే రామ్మోహన్ రెడ్డి సార్ కష్టాన్ని మీరు ఎట్లా గుర్తించగలుగుతారు? ఆయన కష్టజీవి, ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా రాత్రి పగలు ఎప్పుడు ఫోన్ చేసినా ఇది చేస్తాడు. మాకు అన్నీ ఏ అవసరాలు ఉన్నా వస్తున్నాడు. ప్రతి నెల ప్రతి వీక్లీ కూడా అన్ని మీటింగ్లు పెట్టి గ్రామానికి వచ్చి ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నీ తెలుసుకొని వాటిని నివృత్తి చేస్తున్నారు, తీరుస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారి సహకారం మాకు చాలా ఉంది. ఎమ్మెల్యే గారికి కూడా సీఎం అండా కూడా ఉంది. ఆ అండా ద్వారానే మాకు కూడా మా పరిగి తాలూకా కూడా అభివృద్ధి చేయడానికి మా ఎమ్మెల్యే గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి గాను మేము కూడా సహకరిస్తాం. మాది డెవలప్మెంట్ మంచిగా అయిపోతుంది అందరం కూడా. సార్ ఒక విషయం సార్ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, మంచి మీటింగ్లు జరిగినప్పుడు ఏమని అంటే, నేను చనిపోయినాక నా పేరు గుర్తుండాలి, అట్లాంటి అభివృద్ధి చేస్తా అంటున్నాడు. మైకులలో మీరు గమనించారు. అది నిజంగానే చేస్తాడంటవా? చేస్తానే చెప్పిండు. ఫస్ట్ టైంలో చెప్పిండు కోడంగల్ పరిగి మీదుగా రైల్వే లైన్ కూడా చేస్తామని చెప్పిండు. ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుంది. మొన్న శాంక్షన్ కూడా అయింది. అది ల్యాండ్ యాక్విజిషన్ కూడా అవుతుంది. ఇప్పుడు మొన్న రోడ్డు కూడా వచ్చి మనం మైనాబాద్ నుంచి మనేగూడ వరకు రోడ్డు కూడా ఆయన కృషి వల్లనే ఇప్పుడు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీని అంతటికీ మా ఎమ్మెల్యే గారి సహకారం చాలా ఉంది. ఇందులో డైరెక్ట్ వస్తుంది.